ఎమ్మెల్సీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి చివరి రోజు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండ సురేఖ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ వేసిన అనంతరం మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడారు. పెద్ద సంఖ్యలో పట్టభద్రులు తరలి రావడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం ఖాయమైపోయిందని అన్నారు. అయినప్పటికీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సమయం వరకు నరేందర్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. సీనన్న గారు, విజయ రమణారావు గారు, మరి మఖాన్ సింగ్ అన్న గారు, అలాగే మీ అందరికీ తెలిసిందే గత 5 నెలల నుంచి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ లో మరి ఎన్నో మార్లు, ఒక 3 మార్లు మరి పర్యటించి పట్టభద్రుల మన్నలను పొందిన తర్వాత వివిధ సర్వేల ఆధారంగా ఇవాళ ఏఐసిసి పెద్దలు, టిపిసిసి పెద్దలు మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా ఈ పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు ఇప్పుడే చెప్పి ఉన్నారు, ప్రశ్నించే గొంతుక నుంచి మరి ఒక మధ్యవర్తిగా, ఒక సమన్వయకర్తగా నరేందర్ రెడ్డి వెళ్తున్నారని. మరి నో డౌట్ అట్ ఆల్ జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా వాసిగా నాకు మార్గదర్శకులు, ఒక రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారో. వారి అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తానని చెప్పేసి కోరుకుంటూ, మరి ఏ ఆశయం కొద్దైతే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్ గా ముందుకు సాగిపోతుంది. పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. 90 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90 రోజుల్లో నియామకాలు జరిగినాయి. అంతేకాకుండా మరి గత 24 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు అన్ని కూడా మరి చకాచకా ఓవర్ నైట్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగి ఉన్నాయి. ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా చాలా చకాచకా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకుని ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా నేను మీ అందరి కోరికలను నాకు తెలుసు. నేను తిరిగిన సమయంలో ఎంతో చెప్పారు, మన లైబ్రరీలను పునరుద్ధరించుకోవాలి, మన లైబ్రరీలన్నీ ఈ లైబ్రరీలుగా మార్చుకోవాలి. అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాతవాహన యూనివర్సిటీలో మొన్ననే మనకు ఒక ఇంజనీరింగ్ కళాశాల, అలాగే మరి లా కళాశాలను శాంక్షన్ చేసి ఉన్నారు. అంటే చూడండి మన ముఖ్యమంత్రి యొక్క ముందు చూపు ఎలా ఉందో. వారు కూడా ఇదే చెప్తున్నారు, మాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పేసి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఒక గిరిజన యూనివర్సిటీ, మెడికల్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కూడా లేదు. హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంది. ఖచ్చితంగా మెడికల్ జిల్లాలకు ఒక యూనివర్సిటీ, అలాగే సింగరేణి ప్రాంతంలో ఒక మైనింగ్ యూనివర్సిటీ, ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నా మదిలో ఉన్నాయి. ఎందుకంటే అనునిత్యం ఉద్యోగ నిరుద్యోగులతో నేను గడిపాను నా జీవితం అంతా. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులకు అండగా ఉంటాను. నాకు తెలుసు ప్రైవేట్ యాజమాన్యాల రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి వేదికపై ఉన్న శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్ గా స్పందించి మీకు ఖచ్చితంగా 2 నెలల్లో రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారికి కూడా కోరుతున్నాను. ఇవాళ ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలో 010 పే స్కేల్ కావచ్చు, 3170 కింద ఉన్న మిగతా పెండింగ్లు కావచ్చు, ఇవన్నింటినీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్పీడ్ గా అవన్నీ నెరవేరుస్తారని ఆశాభావంతో నేనున్నాను. కాబట్టి మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. ఇవాళ ఒక ఆయనే మరి కులాలలో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు, ఒక ఆయనే మతాలతో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరినీ ఏకం చేయడానికి ఈ పోటీకి వస్తున్నాడు. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. ఇది ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి మధ్య జరుగుతున్న యుద్ధం.
కాబట్టి పట్టభద్రులారా మీరే తెలుసుకోండి, మరి ఒక జ్ఞానవంతుడికి ఓటేస్తారా, ఒక ధర్మవంతుడికి ఓటేస్తారా? ఫిబ్రవరి 27 నాడు ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరం మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి జరగనున్న పట్టభద్రులు టీచర్స్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు బరిలో నిలుస్తారని తెలిపారు. దేశంలో బీజేపీ డబుల్ ఇంజన్ పాలన ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, అందుకు తార్కాణమే ఢిల్లీతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయమన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 హామీలను అమలు చేయలేకపోవడమని చెప్పారు. కొద్ది రోజుల్లో సంస్థాగత ప్రక్రియకు అనుగుణంగా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని అన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన వెంకటేశ్వర గౌడ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుని బాధ్యత చేపట్టిన నగునూరి వెంకటేశ్వర గౌడ్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు. వెంకటేశ్వర గౌడ్ గారు చాలా సీనియర్ నాయకులు. బీజేపీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఒక సిద్ధాంతం కొరకు పనిచేసే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ లెక్కనో, టీఆర్ఎస్ పార్టీ లెక్కనో నేను ఎమ్మెల్యే, నా భార్య డిస్టిక్ ప్రెసిడెంటు, నా జీవితాంతం డిస్టిక్ ప్రెసిడెంట్ ఉంటాము, అటువంటి పార్టీ కాదు ఇది. దీనికి సంస్థాగత ఎన్నికల పర్వం నిర్వహించడం జరిగింది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందు సభ్యత్వం తర్వాత క్రియాశీలక సభ్యత్వము, బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు. దాంట్లో భాగంగా ఒక సిస్టమ్ ప్రకారం నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక కార్యకర్త, ఒక కింద స్థాయి కార్యకర్త ఎక్కడికైనా ఎదగగలడు అనేది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. వెంకటేశ్వర గౌడ్ గారు చిన్నప్పటి కార్యకర్త, చిన్నప్పటి నుంచి చెన్నూరులో ఆయన పేరే బీజేపీ వెంకన్న. అటువంటి కార్యకర్తని ఈరోజు గుర్తించి మా రాష్ట్ర పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా వారిని నియమించినందుకు వారికి శుభాభినందనలు. త్వరలోనే 13వ తేదీ నాడు వారు బాధ్యతలు చేపడతారు. నూతన మంచిర్యాల జిల్లా బీజేపీ కమిటీ అంటే ఒక 3-4 నెలల నుంచి మేము అందరం దీని గురించే పనిచేసినాం. సభ్యత్వము, క్రియాశీలక సభ్యత్వము, బూత్ కమిటీలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. ఇదంతా ప్రక్రియ కూడా ఇప్పుడు పూర్తయింది. త్వరలోనే నూతన రాష్ట్ర అధ్యక్షులను కూడా పార్టీ నియమిస్తుంది. నూతన రాష్ట్ర అధ్యక్షులు, నూతన జిల్లా అధ్యక్షులు, నూతన మండలాధ్యక్షులు, నూతన బూత్ అధ్యక్షులు, వీళ్ళందరినీ ఒక కొత్త ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ ఉన్న మన తెలంగాణలో ఉన్న పరిస్థితి చూస్తే 420 కాంగ్రెస్ ప్రభుత్వము, 420 ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు, ప్రజలను మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు. 14 నెలలు అయింది ఇవాళ అధికారంలోకి వచ్చి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్లో పూర్తిగా విఫలమైంది. ఇవాళ ప్రజలందరూ కూడా ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గతి తొందరలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది. తొందరలోనే మనం చూసినాం, లోక్సభ ఎన్నికలతో పాటు ఒరిస్సాలో ఎన్నికలు జరిగినాయి, తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగినాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి, మొన్న ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి. ఈ 4 ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీ భారీ మెజారిటీతోటి ఊహించని విధానంగా, అంటే బీజేపీ వైపు ప్రజలు చూస్తారు, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు ప్రజలు చూస్తారు. భారీ మెజారిటీతోటి బీజేపీ ఈ 4 రాష్ట్రాలలో గెలిచింది. నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతుంది. రాబోయే ఎన్నికలు ముఖ్యంగా నేను అందరినీ కోరేది ఒకటే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీ నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులకు రుణమాఫీ ఇంకా చక్కగా కాలేదు. రైతులకు రైతు భరోసా పేరు మీద ఎకరం ఉన్నోళ్ళకి ఇష్టమంటారు, మరి ఎవరికి పైసలు వచ్చినాయి? ఎకరం ఉన్నోళ్ళకి కూడా చాలా మందికి రాలేదు. గమ్మత్ ఏంటంటే నా ఫోన్లో కూడా జనవరి 27 నాడు మెసేజ్ వచ్చింది నా ఫోన్కి.
నా అకౌంట్లో పైసలు జమ చేసినామని. జనవరి 20న జమ చేసిరట వాళ్ళు. మరి ఇప్పటివరకు నా ఖాతాలో పైసలు జమ కాలే. ఇట్లా రైతులను మోసం చేసిండు. సన్నపట్లకు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి సన్నపట్లకు 500 రూపాయలు? మీ బోనస్ ఎక్కడ పోయింది? రైతుల ధాన్యం కొని ఇప్పటి వరకు మీరు బోనస్ చెల్లించలేదు. ఇట్లా రైతులను, కౌలు రైతులను, కూలీ రైతులను మోసం చేసిండ్రు, అన్ని వర్గాలను. ఇప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువకులకు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు 50,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినామని అంటాడు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్కి పోతే ఇప్పటి వరకు 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే నువ్వు 50,000 ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినావు? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? నీ 4,000 నిరుద్యోగ భృతి 14 నెలలంటే ఒక్కొక్క యువకునికి ఈ ప్రభుత్వం 56,000 రూపాయలు బాకీ ఉన్నది. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పిఆర్సీ ఇంకా అమలు చేయలేదు. తెలంగాణ వచ్చినాక 2వ పిఆర్సీ అమలు చేయలేదు. డిఏ ఏరియర్స్ ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సినవి. రిటైర్డ్ ఉద్యోగస్తుల పరిస్థితి అదే ఉన్నది. ఇట్లా ఉద్యోగస్తులను మోసం చేసింది. కాంట్రాక్ట్ లెక్చరర్లు, పార్ట్ టైం లెక్చరర్స్ ఇవాళ వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసేది. సమాన పనికి సమాన వేతనం లేదు. మొన్న మనం చూసినాం ఏదైతే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు దాదాపు 1 రోజులు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో 1 రోజులు వాళ్ళు దీక్షలు చేసేది. వాళ్ళ సమస్య పరిష్కరించలే. ఇట్లనే అంగన్వాడీ ఈ ప్రభుత్వం వచ్చినాక 14 నెలల ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు మనం ఐటీడీఏ వాళ్ళకి చూస్తాం. ఊట్నూరులో పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది. మేమందరినీ కూడా కోరేది ఖచ్చితంగా మీరు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపేయండి. 2వ విషయం స్థానిక సంస్థ ఎన్నికలు. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలు ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్లో కూడా ప్రతి కార్పొరేటర్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేపిస్తాము. బీజేపీ స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలు రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ఎంపీ వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి బాటలో నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెడుతున్నారని అన్నారు. విశాఖ ట్రస్ట్ ద్వారా పలు సామాజిక సేవలు చేయడంతో పాటు క్రీడాకారులని ప్రోత్సహిస్తూ యువకుల భవిష్యత్తుకు ఆర్థికంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, గోపురాజం, కనకరాజు, బానేష్, రాజయ్య, లాడెన్, రవి, వేణు, కుమారస్వామి, రమేష్, రామస్వామి, ప్రేమ్సాగర్, మహిళా నాయకురాలు సునీత, శారద, పుష్ప, సృజన తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ కాక వెంకటస్వామి గారు మనవడు, మన చంద్రుడు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారి పుత్రులు, మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పూజ్యులు గడ్డం వంశీకృష్ణ గారి 36వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల కేతపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వారి జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ కేతపల్లి ప్రజలకు, అదేవిధంగా పెద్దపల్లి ప్రజలకు, చంద్రుని ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి ఎంపీగా మీరు గెలిపించిన వెనువెంటనే ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి అభివృద్ధి దిశగా వారు ముందుకు పోతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు సిర్పూర్ కాంగ్రెస్ నుండి తిరుపతికి కొత్త ట్రైను వేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా కేంద్రం దృష్టి తీసుకోవడం జరిగింది. అదే కాకుండా వందే భారత్ ట్రైన్ కూడా తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా రామగుండంలో స్టాప్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మే నెల వరకు మంచిర్యాలలో స్టాప్లు ఏర్పాటు చేద్దామని చెప్పడం జరుగుతున్నది.
అదే కాకుండా కేరళ ఎక్స్ప్రెస్ కూడా వీక్లీ స్పైస్ ఇక్కడ మంచిగా ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, చెన్నూరులో ఈరోజు నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవేకి ఫారెస్ట్ అనుమతులు లేకపోతే కేంద్ర ఫారెస్ట్ మంత్రి ద్వారా అనుమతులు తీసుకొని 100 కోట్ల రూపాయలు ఆ రోడ్డు పునరుద్ధరణ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా చెన్నూరు నియోజకవర్గంలో నిరంతర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల ఈరోజు రామకృష్ణాపురం మున్సిపాలిటీలో తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి సుమారుగా 22 కోట్ల రూపాయలు వచ్చే నెల కల్లా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంత ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ కోడ్ అయిపోగానే సుమారుగా 18 కోట్ల రూపాయలతో ఈ రామకృష్ణపురం పట్టణ అభివృద్ధి కోసం, అదే కాకుండా డిఎంఎఫ్ నిధులతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. సుమారుగా 6.5 కోట్ల రూపాయలతో డిఎంఎఫ్ పనులు నడుస్తున్నాయి. ఇదే కాకుండా ఏదైతే ఈరోజు క్యాతపల్లి హైవే రోడ్ ఉందో 22 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకొక నెల లోపల పూర్తి స్థాయిలో చేరుకుంటాయని, వారితో పాటు ఈరోజు ఎన్నడూ ఈ చెన్నూరు నియోజకవర్గంలోని కేంద్రపల్లి మున్సిపాలిటీ ప్రజల ఆకాంక్షగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో గడ్డం వివేక వెంకటస్వామి గారి నాయకత్వం లోపల త్వరగా పూర్తి చేస్తున్నాం. తప్పకుండా మార్చి మొదటి వారం లోపల ఆ ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూనే, వివేక్ వెంకటస్వామి గారి నేతృత్వం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల తప్పకుండా మేము ముందుకు పోతామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏవైతే రేషన్ కార్డులో పేర్లు లేవో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి జీవో రావడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా గమనించి వారి పిల్లలందరినీ కూడా రేషన్ కార్డు కోసం ఈసీ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా దరఖాస్తు ఇస్తే తప్పకుండా దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విద్యార్థులు చిన్నతనం నుండి చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నస్పూర్ మండల విద్యాధికారి దామోదర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీ రెయిన్బో పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం సిసిసి నస్పూర్లోని ఎంఎం గార్డెన్లో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తలరాతలను మార్చేవి పాఠశాలలేనని అన్నారు. విద్యా సంస్థలు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ ముందుకు సాగాలని సూచించారు. విద్యతో సమానంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తే నిత్యం చురుకుదనం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ దిశగా విద్యా సంస్థలు కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రజని, కరెస్పాండెంట్స్ చెన్నూరి మానస, చెన్నూరి ఆమన్ ప్రసాద్లు మాట్లాడుతూ చిన్నారి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడల్లో రాణించడానికి కోచ్లతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎస్ఐ రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్థిక జీవితంలో ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మంచి శక్తి పెంచాలి. ఇటువంటి విద్యా నేర్పడం విధితో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కండక్ట్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. సో ఆ యాజమాన్యానికి రేంజ్ స్కూల్ యాజమాన్యానికి నేను నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.